వాళ్ళది మాత్రం డెబిట్ కార్డు. రైట్. తాటికాయల జయరాం గారు, ఒక డాక్టర్ మీరు, మరి చాలా జేఏసీలో మీరు ఉద్యమాల్లో పాల్గొన్నారు. ఇటు బీఆర్ఎస్ చెప్తున్నది మనం ఆ వాదన నమ్ముదామా, తర్వాత కాంగ్రెస్ వాదన నమ్ముదామా? వాస్తవానికి ఉద్యోగాల విషయంలో మీరేం చెప్తారు? మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకు 99 న్యూస్ ప్రేక్షకులకు నమస్కారాలు. ఇక్కడ రాజకీయ పార్టీలు, ఎందుకంటే మేము మాది క్రెడిట్ తీసుకోవటం లోపల, అంటే మేము ఓవరాల్ గా మా పాలన చాలా గొప్పగా ఉంది, మా పాలన ఇంకా గొప్పగా ఉంది అని చెప్తూ ఉంటాను. పాలన గొప్పగా ఉంటే ప్రజలు ఎందుకు పేదలు అవుతున్నారు అనేది ఒక ప్రశ్న. ఒకవేళ కనుక మీ పాలనలోనే కనుక చాలా గొప్పగా ఉంటే ఇప్పటి వరకు 70 to 80% యంగ్ యూత్ ఆల్కహాల్ కు ఇతర వాటికి అడిక్షన్ లోకి పోవడం గల కారణాలు ఎవరు? ఆ పాపం ఎవరికి? ఈ రోజు అన్ఎంప్లాయ్మెంట్ పేరు మీద ఈరోజు ఇతర ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు దండుకుంటున్నారు, బుక్కులు అమ్ముకుంటున్నారు, చేసుకుంటున్నారు. కానీ పరీక్షలు రాసేవాడి పరిస్థితి మాత్రం అగమ్య గోచరంగానే మారింది. దానికి ఎవరు దిక్కు? ఇప్పటి వరకు జరుగుతున్న ఈ ఎన్ని అంశాల లోపల, అంటే ఒకవైపు ఎడ్యుకేషన్ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, మెడికల్ సిస్టమ్ కావచ్చు, టోటల్ ఫెయిల్యూర్ గల కారణాలు ఎవరు? గత ఈ 3 సంవత్సరాలు, గత 10 సంవత్సరాల నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా ఉన్న లోపాలను స్పష్టంగా నేను చెప్తాను. ఒకసారి ఇద్దరు పెద్దలు వినాలని నా మనవి. ఇప్పటి వరకు జరుగుతున్న ఎంప్లాయ్మెంట్ లోపల డాక్టర్ల పర్సంటేజ్ 0.2% మాత్రమే మీరు ఎంప్లాయ్మెంట్ కి ఇచ్చారు. అంటే ఈ రోజు రోగుల పరిస్థితి ఎంత ఉందంటే, హైదరాబాదు యంగ్ హార్ట్ అటాక్స్ కి, దాంతో పాటు యంగ్ హైపర్ టెన్షన్ కి, యంగ్ డయాబెటీస్ కి అడ్డగా మారింది ఈ రోజు హైదరాబాద్. అందులో ఇండియా లోపల టాప్ 1 ప్లేస్ ఇది హైదరాబాద్. మరి ఈ రోజు ఇప్పటి వరకు కూడా హాస్పిటల్లను ఓపెన్ చేయకుండా, ఇంకా చెప్పాలంటే ప్రతిష్టాత్మకంగా పెట్టిన అప్పటి ముఖ్యమంత్రి గారు, అప్పటి విద్యాశాఖ మంత్రి గారు హరీష్ రావు గారి కాన్స్టిట్యున్సీలో ఉన్న హాస్పిటల్లో ఇప్పటి ముఖ్యమంత్రి గారు దామోదర సింహ గారు కనీసం డోర్లు కూడా ఓపెన్ చేయడం లేదు. అందులో ఏమైనా పాపంలో నేరాలు, తప్పులు ఏమైనా ఉంటే ప్రజల ముందు పెట్టండి, ఎందుకు ఓపెన్ చేయట్లేదని నా మనవి. ఇంకా చెప్పాలి అంటే మీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఈ రోజు సామాన్యుడి సంపాదన లోపల 60% ఆరోగ్యానికి, విద్యకు అనేది సహా అయిపోతుంటే, రిమైనింగ్ 40% లోపల భార్యా బిడ్డలతో పాటు ముసలి తల్లిదండ్రులు ఉంటే వాళ్ళ జీవితాలు అగమ్య గోచరంగా మారుతుంది, అప్పుల పాలవుతున్నారు. ఈ రోజు మీ పాలనలో ఉన్న గొప్పతనం ఉంటే మరి ఆ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం లోపల ఈ రోజు ఈ పరిస్థితి ఎందుకు వచ్చినాయి అంటే, ఒకవైపు ఎటు చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా దాంట్లో ఉన్న లోపాలు, పాపాలే నా కళ్ళకు కనిపిస్తున్నాయి. మరి మీకెందుకు కనిపించటం లేదు నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమైనా క్యాట్రాక్ట్ లాంటిది ఏమైనా జబ్బులు ఏమైనా వచ్చినాయా? మెడికల్ భాషలో చెప్పాలంటే కళ్ళకు పొరలు అంటుంటారు, కానీ దాన్ని అంటూ చాలా మంది బాధపడుతుండొచ్చు. నేను ఇంగ్లీష్ లో చాలా స్మార్ట్ గా, చాలా గౌరవంగా చెప్తున్నాను. ఆ క్యాట్రాక్ట్ లాంటిది ఏమైనా జబ్బులు ఏమైనా వచ్చినాయా ప్రభుత్వానికి, ప్రభుత్వంలో ఉండే పెద్దలకు, ప్రభుత్వంలో ఉండే అధికారులకు? ఇవన్నీ ఏం కనిపించటం లేదా? ఈ రోజు ప్రతి హాస్పిటల్ లోపల 60% చావులు ఈజ్ కనెక్టెడ్ విత్ ఆల్కహాల్. అదేం కనిపించటం లేదా? 2014 నాటికి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోపల 14,000 కోట్ల సంపాదన ఆల్కహాల్ మీద ఉంటే, 2014 నుంచి కనుక మనం ఒకసారి 4 నుంచి 14 వరకు చూస్తే అది 14,000 కోట్లు ఉంటే, 14 నుంచి 2023 వరకు 40,000 కోట్లు, 23 నుంచి 26 వరకు ఉన్నది 76,000 కోట్ల సంపాదన. ఇది ఓన్లీ ఆల్కహాల్ మీద మాత్రమే. ఇంకా బెల్ట్ షాప్ల గురించి నేను చెప్తే లక్షలలో ఉంటది. ఇవంతా ఎవడి జాగీరని, ఎవరి రక్తాలను అమ్మేసి, ఎవరి తాలిబోట్లు అమ్మేసి, ఎవరి జీవితాలు నాశనం చేసి ఈ సంపాదన ఎవరి చేతిలోకి పోతుందని ప్రజలు మిమ్మల్ని ప్రశ్నిస్తే మీ దగ్గర ఏమైనా ఆన్సర్ ఉంటే నేను చెప్తే నేను వింటాను, నా తప్పులు ఏమైనా ఉంటే నేను సరిదిద్దుకుంటాను. దాంతో పాటు యంగ్ వీడియోస్ వన్ థింగ్ జయరాం గారు, వాస్తవానికి విద్యా వైద్యం అనే అంశంలో మీరు ప్రతిసారి మాట్లాడతారు. ఇక్కడ మాత్రం మనం ఒక 3-4 టాపిక్ల గురించి మాట్లాడదాం అనుకున్నాము. ఎందుకంటే ఆ యువ సంగ్రామ సదస్సు సక్సెస్ అయింది. యువత అంతా ఆ విద్య నుంచి వచ్చిన వాళ్ళే, వైద్యం నుంచి వచ్చిన వాళ్ళే, ఉపాధి నుంచి వచ్చిన వాళ్ళే. వాళ్ళు ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు కాదు, లేకపోతే గ్రహాల నుంచి ఊడిపడ్డ వాళ్ళు కాదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజల గురించి మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు, యువత ఈ రోజు
60 to 70% అడిక్షన్ విత్ ఆల్కహాల్ అండ్ గంజాయి. ఎవరు దానికి బాధ్యులు? ఉద్యోగాలు లేవు, డబ్బులు లేవు, రుచులు లేవు. మరి ఆల్కహాల్ ఎక్కడి నుంచి వస్తుంది వీళ్ళకు? ఆల్కహాల్ మీద ఎక్కడి నుంచి సంపాదిస్తున్నారు? మీ ఆవేదన అర్థమైంది. ఓకే రైట్ ఒక్క నిమిషం మల్లన్న గారు, రైతుల విషయంలో మీరు ప్రొటెస్ట్ చేయాలని వెళ్తున్న క్రమంలో అటు సబితా ఇంద్రారెడ్డి మాజీ హోంమంత్రి గారిని కావచ్చు, అదే క్రమంలో మరి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అరెస్ట్ చేయడం, పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం కావచ్చు. అసలు వాస్తవానికి అక్కడ రైతుల సమస్య ఏంటి? మీరు ఎందుకు ప్రొటెస్ట్ చేయాలనుకున్నారు? సో దీంట్లో బీఆర్ఎస్ ఏం స్టాండ్ తీసుకుంటుంది? సో అభివృద్ధి జరగాలనుకుంటున్నారా? బుల్లెట్ రైలు రావాలనుకుంటున్నారా? వద్దనుకుంటున్నారా? ఏం చెప్తారు? ట్రిబుల్ ఆర్ పేరు మీద, ఫార్మాసిటీల పేరు మీద, బుల్లెట్ ట్రైన్ల పేరు మీద, ఇతరత్ర కారణాలతోని సామాన్యుల భూములు గుంజుకుంటుంటే జీవనాధారమైన ఆ భూములు కోల్పోతే మా పరిస్థితి ఏంది అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళు తిరగబడుతున్నారు. గతంలో మీరు రెచ్చగొట్టిందే కదా, ప్రాజెక్టులకి, తెలంగాణ ప్రాజెక్టులకి నీళ్ల కోసం కావాల్సిన ఉంటే ఇట్లా అని చెప్పేసి రెచ్చగొట్టి నేర్పించింది మీరే, చచ్చిపోయిన వాళ్ళ పేర్లతో కేసులు ఇప్పించింది మీరే. అదే రకమైన రిటర్నేషన్ ఈ రోజు మామూలుగా 1 ఎకరం, 2 ఎకరాలు, 4 ఎకరాలు, 5 ఎకరాలు ఉన్న సామాన్య రైతు దాని మీదనే నమ్ముకొని జీవనం గడుపుతూ ఉంటే అకస్మాత్తుగా రాత్రి గుంజుకుంటా అంటే ఏం చేస్తాడు? అతనుకున్న ప్రత్యామ్నాయం ఏంది? రోడ్డు మీద పడటం, తిరుగుబాటు చేయటం. లగచర్ల చూడండి మీరు, గిరిజనులు, అది ముఖ్యమంత్రి గారు స్వతహాగా నియోజకవర్గం గిరిజన భూములు ఎవరి పేరు మీద గుంజుకున్నారండి? ఫార్మాస్యూటికల్ ఎవరిది?